వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇతరుల్ని దొంగ అనడంలో చాలా మేధావితనం చూపిస్తారు. సామెత ఉండేది, గురిగింజ కింద ఏదో ఉండదని దాన్ని అందరినీ అవమానిస్తుందంట. కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, చైర్మన్ అయినా, ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్ అయినా కూడా ఆయన దర్బార్కి ఏమి కొరవ లేకుండా నడిచేవాడు. గోశాలలో గోవులు మరణిస్తాయన్నప్పుడు ఆ సమాచారం ఎలా వచ్చిందని అడిగితే, మా నాయకులందరూ అడిగితే, నాకు టీటీడీలో 2000 మంది సన్నిహితులు ఉన్నారు అని అన్నారు. ఆయనకున్నది అంటే కొన్ని వేల మంది ఉంటే 2000 మందికి కోసమే ఆయన చైర్మన్ పదవి తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు దబేదార్ని కించపరిచేది కాకుండా, స్వీపర్ని కించపరిచేది కాకుండా, రాత్రింపగలు భక్తి భావనలతో పనిచేస్తున్న టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా చైర్మన్ గారు ఈరోజు ఆయన వాటర్ ఆయనే తాగుతాడు, ఆయన కాఫీ తాగిన దానికి డబ్బులు కడతారు. రోజు ఆయన ఏ ప్రోగ్రాంకి పోవాలన్నా, ఎక్కడ ఇన్స్పెక్షన్కి పోవాలన్నా కూడా ఆయన వెహికల్స్తోనే వెళ్తాడు. కానీ మీరు ఇంటి దగ్గర ఒక వెహికల్, ఆఫీస్ దగ్గర ఒక వెహికల్, కాన్వాయ్లు ఈ అట్టహాసం చేయలేదు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మీరు ఏమి చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా వాళ్ళు చెప్పినట్టు ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చిండొచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి. తొందరలోనే ఇవన్నీ కూడా బయట వస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు, మీరేదో అనుకుంటున్నారు, తప్పులు చేసాము, మన మీడియా దగ్గరకు వచ్చేస్తే మాట్లాడితే దానికి ఏదైనా భయపడతారేమో అని మీరు అనుకున్నారేమో. కానీ గతంలో ఇప్పుడు వస్తున్నది వేరే విధమైన పాలసీతో వస్తున్నది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అంతా కూడా. కాబట్టి ఇంకనైనా మీరు ఇళ్లలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు, మంచిగా ఆరోగ్యం కాపాడుకొని, లేదనంటే ఊసాలు లెక్క పెట్టడానికి చాలా దగ్గరలో ఉండదని మేము పార్టీ తరఫున ఖండిస్తూ, ఎంప్లాయీస్కి ఏవైతే మీరు కించపరిచే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలని రాజకీయ అవసరాలకు వాడుకొని ఆ దేవస్థానములలో ఉద్యోగం చేస్తున్న, పాలన చేస్తున్న వ్యక్తులని అవమానకరంగా మాట్లాడుతూ రాజకీయ ప్రాపకం, రాజకీయ అవసరం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారి మీద, వారి వ్యక్తిత్వం మీద, వారి ఎదుగుదల మీద, వారి ఔన్నత్యం మీద మాట్లాడినటువంటి మాజీ అధ్యక్షులు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోమని కోరుతున్నా. బిఆర్ నాయుడు గారు అధ్యక్షులైన రోజు నుంచి ఈనాటి వరకు ఆయన ఆహారపు అలవాట్లు మొదలుకొని సిఫారసుల వరకు నియమ నిబంధనలతో దైవ కార్యం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ నియమాలను పాటించాలనో ఆ నియమాలను అనుసరించి పాటిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో జీవిస్తున్నారు ఆయన. ఆయన మీద
ఆయన పాలనా దక్షత మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి పత్రిక మీద, ఛానల్ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. అది ఆయన హక్కు. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా కోర్టుకు వెళ్ళడం అనేది ఆయన హక్కు. ఆయన కోర్టుకు వెళితే మీకొచ్చిన నొప్పి ఏంటి? మీరు వెళ్ళలా? మీ నాయకులు వెళ్ళలా? అది ఆయన పరువుకు భంగం వాటిల్లిందా లేదా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. దానికి మేము అదరం, మేము బెదరం, మేము అది చేయం, మేము ఇది చేయం. ఆయన అఫిడవిట్లో రాసినారు, మీరు అదరతారా బెదరతారా, మీరు సమాధానం చెప్పండి, మీరు బెదిరేట్టుకుంటే నాకు లేఖ రాయండి, మీరు అదిరేట్టుకుంటే నాకు చెప్పండి, బెడ్షీట్లు పంపిస్తాను దేవస్థానం అని చెప్పాడా? నువ్వు అదిరితే ఏమి, అదరకపోతే ఏమి, బెదిరితే ఏమి, బెదరకపోతే ఏమి? ఆయనకి భంగం, ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ వాళ్ళ సొంత అభిప్రాయాలను జోడిస్తూ కొంతమంది వ్యక్తుల, కొంతమంది సమూహాల, ఒక పార్టీ సంబంధించినటువంటి ఉద్దేశాలని ఆయన మీద రుద్దుతూ మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆయన ఖండించడం జరిగింది. దానికి ఆయన మీద మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలా మాట్లాడారంటే, ఆయన ఎదుగుదలట BHCLలో ఏందో ఉద్యోగం నుంచి మొదలైందంట, ట్రావెల్ ఏజెంట్ నుంచి మొదలైందంట. మరి మన ప్రస్థానం పైనుంచి కిందకు వచ్చిందా? మరి మన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? మనం మాట్లాడుతున్నాం, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారనేది ఆ విచక్షణ ఉండదా? తిరుమల తిరుపతి దేవస్థానాల అధ్యక్షులుగా పనిచేసినటువంటి మీరు వీలైతే ఆ ఔన్నత్యాన్ని పెంచడం కోసం మీకున్నటువంటి అనుభవం ఉంటే, మీ అనుభవాలు తీసుకుంటే ఇక్కడ ఉష్కాకి అయిపోతుంది. మీరు పని చేసినటువంటి దరిమిల ఏదైనా సలహాలు చెప్పాలా, లేకపోతే గోశాలలో ఏదో ఒకటి సృష్టించడం, లేకపోతే ఎవరో తొక్కిసలాటలో చనిపోతే దాన్ని రాజకీయం చేయడం, లేకపోతే ఇంకొకటి చేయడం కాదు. ఆయనట చైర్మన్ అయిన తర్వాత కొండ మీద తాగేవాళ్ళు ఎక్కువయ్యారట. ఆయన చైర్మన్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగిందట. దానివల్ల పవిత్రత మంట కలిసిందంట. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు సాక్షాత్తు పోర్టులో ఎన్నిసార్లు మంటలు వచ్చాయి, ఎన్నిసార్లు సంప్రోక్షణ చేశారు, ఆలయంలో చనిపోయారు, ఆలయం పరిశీలనలో గుర్తుందా? క్యూ లైన్లో తొక్కిసలాటలో చనిపోయారు, గుర్తుందా? ఒక టీటీడీ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకుంటే అర్ధరాత్రి దాకా శవాన్ని అక్కడే పెట్టుకుని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ మీ పరిపాలనలో 2019లో కూడా ఒక సూపరింటెండెంట్ చచ్చిపోతే, రైలు పట్టాల మీద చనిపోతే ఏ విధంగా మేనేజ్ చేశారో మర్చిపోయారా? ఆయన బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. మీలాగా విచ్చలవిడిగా చేయలా. తిరుమలలో మద్యం గురించి, తిరుమలలో మందు సరఫరా గురించి మీరు మాట్లాడటమా? ఎన్ని వందల సీసాలు పట్టుకున్నారు? అధికారంలో ఉన్నప్పుడు జెండాలతో తిరగలా బాలాజీ నగర్లో? మీరు మర్చిపోయారా? మొన్నటికి మొన్న కూడా ఆ వాసన మర్చిపోలేక, ఆ మత్తు ఇంకా దిగక మీ అనుచరుడు చేసిన హల్చల్ అంతా ఎంత కాదే? ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా? మీరు మర్చిపోయినారని చెప్పి జనం మర్చిపోయారు అనుకుంటున్నారా? విఘ్నత కలిగిన ప్రజల ముందు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడాలి.
విచక్షణ కోల్పోయి అక్కసును ఆవాహంగా మార్చుకుని అక్కసును ఆవాహనం చేసుకుని అక్కసుతో మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఆల్రెడీ తిరస్కరణకు గురైనటువంటి మీరు మళ్ళీ చీత్కారాలకు కూడా గురవుతారు. బిఆర్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడడం అంటే ఉప్పు చేపలు అమ్మేవాడు మల్లెపూలు వాసనని కంపు ఉన్నట్లుంటుంది. మల్లెపూల గుబాలింపు మనుషులన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఉప్పు చేపల గుబాలింపు మీకు మాత్రమే తెలుసు. మరి ఉప్పు చేపలు అమ్మేవాడు మల్లెపూల కంపు అంటే జనం ఏమనుకుంటారనేది జనానికి వదిలిపెట్టాలా. గతంలో కూడా ఈ వ్యక్తి చదలవాడ కృష్ణమూర్తి గారిని కూడా ఒక మాట అన్నాడు చైర్మన్గా ఉన్నప్పుడు, నువ్వు దఫేదారికి ఎక్కువ అటెండర్కి తక్కువ అని. బిఆర్ నాయుడు గారిని కూడా దఫేదారికి ఎక్కువ అటెండర్కి తక్కువ అన్నారు. కాదు స్వీపర్కి ఎక్కువ అటెండర్కి తక్కువ దఫేదార్కి తక్కువ అని సవరిస్తున్నాను అని చెప్పారు. కొంచెమన్నా విఘ్నత లేదా? కొన్ని వేల మంది స్వీపర్లు అర్ధరాత్రి పూట శుభ్రపరిస్తే తిరుమల ప్రతిష్ట ప్రపంచానికి వ్యాపించింది. వాళ్ళని అవమానిస్తావా? అంటే స్వీపర్లు, అటెండర్లు, దఫేదారులు అంత చులకనా నీకు? వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. నీ దఫేదారు బెల్లేసుకొని నీ ముందు పోతేనే నీవు ఎవడనేది తెలుస్తుంది, లేకపోతే శతకోటి లింగాల్లో నువ్వు ఒక పొడి లింగం. నీ దఫేదారు ముందు పోకపోతే నీ రాజస్వం తెలియదు. నీ రాజస్వాన్ని పోషించేది దఫేదార్. అంటే దఫేదార్ అంటే చులకనా మీకు? నువ్వు ఎప్పుడో గంట 2 గంటలకు వెళ్తావు, లేదా వేకువజామున సుప్రభాతానికి వెళ్తావు. ఆ సుప్రభాత వేళలో ఎముకలు కొరికే చలిలో ఊడుస్తున్నటువంటి స్వీపర్లని అవమానిస్తావా? ఆ స్వీపర్లు శుభ్రంగా ఉంచినటువంటి కారణంగా తిరుమలలో పరిశుభ్రత ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అనేక వందల దేవాలయాల్లో ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి స్వీపర్లను అవమానిస్తావా? అటెండర్లు నువ్వు గొంతు పట్టుకుని కూర్చుంటే నీ పార్టీ వాళ్ళు నీకు ఎవడు ఒక్క నీళ్ళు ఇచ్చారు లేదా, కానీ నువ్వు అధ్యక్షుడిగా ఉన్నంతకాలం నీ అటెండర్లే నీకు నీళ్ళు ఇచ్చారు. వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు ఇచ్చారు, కాఫీ కావాలంటే కాఫీ ఇచ్చారు. అలాంటి అటెండర్లు అవమానిస్తావా? తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వీపర్లు, అటెండర్లు, దఫేదారులు అంటే అంత చులకనా మీకు? వాళ్ళ సేవలు పొంది వాళ్ళ దగ్గర సేవలు చేయించుకుని వాళ్ళని చులకనగా మాట్లాడతావా? అంటే ఒక వ్యక్తిని పోల్చడానికి మీకు ఇంకేమీ లేదా? అంటే ఆ స్వీపర్లలో, అటెండర్లో, దఫేదారులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు చులకనగా ఉన్నారా? అంటే వాళ్ళంటే అంత అవహేళన మీకు? పోల్చడం అంటే ఏంటి? అంటే దఫేదారుకు తక్కువ, అటెండర్కి ఎక్కువ అంటే వాళ్ళిద్దరూ ఏమి? మీ దృష్టిలో వాళ్ళిద్దరూ ఏమి? స్వీపర్ అంటే ఏమి? వాళ్ళు మీకన్నా గౌరవమైనటువంటి వృత్తి చేస్తున్నారు. కాయ కష్టం చేసి దాంట్లో జీతం తీసుకొని వాళ్ళ కుటుంబాలను పోషిస్తున్నారు. దందాలు చేసి కమిషన్లు తీసుకొని చైర్మన్ పదవులు అలంకరించి ఆ హుకుం జారీ చేసి జీవించలే వాళ్ళు చాలా గౌరవంగా కష్టార్జితంతో ఉన్నతంగా విలువలతో బతుకుతున్నారు. వాళ్ళను పట్టుకొని కించపరిచే వ్యాఖ్యలు చేస్తారా? ఎంత దుర్మార్గం! మీకు అందుకైనా ఇన్నేళ్ళు మిమ్మల్ని మోసింది? అపశృతుల గురించి మీరు మాట్లాడడమా? ప్రతి నిత్యం అపశృతి జరిగింది మీరున్నప్పుడు. ప్రతి నిత్యం అపశృతి జరిగింది. ప్రతి నిత్యం నిబంధనలు తులోదకాలు ఇచ్చారు. సాక్షాత్తు అక్కడ పనిచేసిన ఒక అధికారి ఒక అర్చకుడే మాట్లాడాడు, పోర్టులో తవ్వకాలు జరిగాయి, ఏం జరిగిందో ఎవరికి తెలియదని. సిట్టు విచారణ దేనికోసం చేస్తోంది? మీరు చేసిన ఘనకార్యాల కోసం చేస్తుందా? పాలు మొదలు నెయ్యి వరకు అన్నిట్లో చేసిన కల్తీ గురించే కదా సిట్టు విచారణ చేస్తోంది. ఇంకా 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 మాట్లాడతారా? ఎవరైనా అయితే ఇన్ని అకృత్యాలు చేసిన వారు
ఇంట్లో కూర్చొని మూలను కూర్చొని జనానికి దాక్కొని జనానికి కనిపించకుండా తిరగాలి అన్ని అకృత్యాలు చేశారు మీరు. ఇడిచేసినోడు ఈదికి పెద్ద, బడి విడిచేసినోడు బజారుకి పెద్ద అని ఏమైనా మాట్లాడితే చెల్లిపోతుంది అనుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఏ రకంగానూ సంస్కారం కాదు అది. రాజకీయ విమర్శలు చేయాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. అది ఎప్పుడు నిజంగా వాస్తవంగా ఏదైనా జరిగినప్పుడు రాజకీయంగా చేసే విమర్శలకు రాజకీయంగా సమాధానాలు చెప్పాలి. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఇంత కించపరచడం ఏంది, కించపరచాలనుకోవడం ఏంది? అందులో గౌరవబద్ధమైనటువంటి వృత్తిని చేసుకున్నటువంటి స్వీపర్లని, అటెండర్లని, దఫేదారులని మీరు చులకనగా మాట్లాడడం ఏంటి? ఇదేనా మీ సంస్కారం? మీరు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ అయినప్పుడు మీ వందిమాగదుల దగ్గర వందిమాగదులను పంపించి ఏం చెప్పారు? భక్త కన్నప్పకు ముందు ఏమున్నాడు, మేమంతా మారితే ఈ విధంగా ఉన్నామనేసి అన్నారే. ఇదేనా మీ మార్పు? మరి మీరు మారితే రాయి అహల్యని భావించాలా? వాళ్ళు ఏ జీవితం నుంచి వచ్చారో వారు మారి గౌరవప్రదమైనటువంటి దీంట్లో ఉంటే వారిని మాత్రం మీరు చులకన చేసి మాట్లాడాలా? నేను మళ్ళీ చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానాలని, తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఏ సాంప్రదాయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకున్నటువంటి ఏ ఒక్కరూ సుఖపడిన చరిత్ర లేదు. తాత్కాలికంగా ప్రోత్సాహంగా కనిపించవచ్చునేమో కానీ శాశ్వతంగా అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మళ్ళీ చెబుతున్నా, బిఆర్ నాయుడు గారికి మీకు పోలికే లేదు. బిఆర్ నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు. మీరు చైర్మన్గా ఉన్న రోజుల్లో మీరేం చేశారో, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎంత నిబద్ధతతో, ఎంత గౌరవప్రదంగా ఉన్నారు ఆయన. అట్టహాసంగా మంది మార్బలాన్ని వేసుకొని ఒక సామంతరాజులాగా తిరుమలను ఏలుతున్నామన్న భావనలో మీరున్నారు. తిరుమలలో సేవ చేస్తున్నటువంటి భావనలో ఆయన ఉన్నారు. తిరుమలకి పాలకుడు నేనన్నటువంటి అహంతో మీరున్నారు. తిరుమలకి సేవకుడు అన్నటువంటి ధ్యేయంతో అతను పనిచేస్తున్నాడు. అతని గురించి విమర్శల. ఆయన మీలాంటి వాళ్ళని తట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. బహుశా మీ పార్టీ అధినాయకుడు మొదలుకొని గ్రామస్థాయిలో కార్యకర్త వరకు మీ పార్టీ పేరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు కానీ టీవీ5 బిఆర్ నాయుడు అని కొన్ని వేల లక్షల కోట్ల సార్లు చెప్పుకుంటారు. ఆయనకి దానికంతా అదర్లా బెదర్లా. లేకపోతే మీరన్నట్టుగా ఉడత ఊపుళ్ళకు మేము బెదిరిపోతామంటే ఆయన అవన్నిటికీ చెప్పడు. బెదడనే విషయం ఆయన నడవడికతో, ఆయన ఉన్నటువంటి ఆహార్యంతోనే తెలిసిపోతుంది. కొన్ని కటౌట్లు చూసి నమ్మేయాలి డూడ్ అన్నట్టుగా ఆయన కటౌట్ చూస్తేనే మీరు నమ్మేయాల. అదిరేది బెదిరేది గురించి ఆయనకు అదేం కొత్త సిలబస్ కాదు. ఆయన బిగినింగ్ నుంచి ఎల్కేజీ నుంచి అదే సిలబస్. కాబట్టి పేలవమైనటువంటి మాటలు మాట్లాడే ముందు, ఒక వ్యక్తిని ఇంత చులకనగా మాట్లాడే ముందు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఖననం చేసే ముందు, హననం చేయాలని ఆలోచన చేసే ముందు 100 సార్లు ఆలోచించమని కోరుతున్నా. ఇది ఏమాత్రము భావ్యం కాదు. చరిత్ర మిమ్మల్ని క్షమించదని కూడా నేను హెచ్చరిస్తున్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.